సాధారణంగా మనం సినిమాల్లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం అండ్ పాపులర్ కల్చర్లో బుక్స్లో కూడా వస్తూ ఉంటుంది, క్యాపిటల్ పనిష్మెంట్ని రద్దు చేయాలి, ఉరి శిక్షను రద్దు చేయాలి అని చెప్పేసి వస్తూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మరి ఉగ్రవాదులు వాళ్ళు ఉన్నారంటే మళ్ళీ ఉరి శిక్ష అని చెప్పేసి దర్ ఇస్ ఆల్వేస్ దట్ బ్యాటిల్. సో యాజ్ అ హ్యూమన్ రైట్స్ లీడర్ క్యాపిటల్ పనిష్మెంట్ గురించి మీరేమంటారు? అంటే విక్టర్ హ్యూగో అని ఒక చాలా ఇంపార్టెంట్ థింకర్ అండ్ రైటర్ ఫ్రమ్ ఫ్రాన్స్ 1800స్లో, అది ఇర్రివోకబుల్ అండ్ ఇండిసాల్యుబుల్ కాబట్టి దాన్ని మనం వాడకూడదు అని. అంటే చాలాసార్లు టార్చర్ చేసి పోలీసులు కన్ఫెషన్స్ ఒబ్టైన్ చేస్తారు. అలా చేసిన తర్వాత కన్విక్ట్ అయిన తర్వాత అసలు ఆ మనిషికి ఆ నేరానికి సంబంధం కూడా లేదు అని కొన్ని కేసులు బయటకు వచ్చాయి. అంటే వెరీ ఇన్నోసెంట్ పీపుల్ హ్యావ్ బీన్ టార్చర్డ్. అంటే చావటమే మేలేమో ఈ బాధలు తట్టుకోలేక అని కొంతమంది సూడో కన్ఫెషన్స్ చేయించి చంపటం జరిగింది. అలాగే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎవిడెన్స్, అంటే ఎవరి కుతంత్రం లేదు, టార్చర్ లేదు, బట్ హ్యూమన్ ఎర్రర్ ఈస్ పాసిబుల్. సో దీస్ ఆర్ ద రీజన్స్ వై a capital punishment is unsafe, but it is also immoral. అంటే ఒక మనిషి ప్రాణాన్ని తీసేయటము అని అంటే ఫర్ వాట్ రీజన్ ఆర్ యూ డూయింగ్ ఇట్? యు ఆర్ డూయింగ్ ఇట్ టు సేవ్ సొసైటీ అని చెప్తున్నాము. టు సేవ్ సొసైటీ లైఫ్ లాంగ్ ఇన్కార్సరేషన్ ఆల్సో ఈజ్ అ పాసిబిలిటీ. అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ మీన్స్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. దెర్ఫోర్ యూ డోంట్ లెట్ సొసైటీ బీ ఎక్స్పోజ్ టు ద క్రిమినాలిటీ ఆఫ్ ఎ పర్సన్. అలా చేసే ఉన్నాయి ఆప్షన్స్ అన్నమాట. మనకి ఇట్లాంటి ఆప్షన్స్ మనం ఎక్స్ప్లోర్ చేయాలని అశోక చక్రవర్తినే ట్రై చేశాడు. అంటే అశోక చక్రవర్తి చండ అశోకుడుగా ఉన్నప్పుడు చేసిన పక్కన పెడితే, హీ థాట్ అబౌట్ వన్స్ హీ గాట్ రిఫార్మ్డ్, విచ్ ఈజ్ వెన్ హీ జస్ట్లీ కెన్ క్లెయిమ్ వాట్ వీ కాల్ హిమ్ అశోక ద గ్రేట్, ద టైటిల్. ఆయన ఆ స్టేజ్లో జంతువులకు హాస్పిటల్స్ కట్టడం దగ్గర నుంచి వృద్ధులకి ఏదైనా మనం చేయాలి దాకా పని మనుషులకు కూడా, మన ఇళ్లలో పనిచేసే వాళ్ళకు కూడా కేర్ ఉండాలి అని ఆయన అనుకోవటం. రోడ్ల మీద నడిచే వాళ్ళకి, అంటే రోడ్లు అంటే అప్పుడు రోడ్డు అని అనకూడదు, అక్కడ కూడా వాళ్ళకి నీడ కావాలని మొక్కలు పెట్టించి హీ ట్రాన్స్ఫార్మ్డ్. ఆ స్టేజ్లో క్యాపిటల్ పనిష్మెంట్కి మనం ఒక ఆల్టర్నేటివ్ చూడాలి అని ఆయన చెప్పటం చూసాం మనం. తర్వాత 800స్లో జపాన్లో దాదాపు 330 సంవత్సరాల పాటు దే సెడ్ లెట్ us నాట్ హ్యావ్ క్యాపిటల్ పనిష్మెంట్. క్యాపిటల్ పనిష్మెంట్ అంటే మనం బేసిక్లీ మనిషిని చంపివేయటము. ఆఫ్ కోర్స్ ఆల్మోస్ట్ సిమిలర్ ఎఫెక్ట్, చేతులు కాళ్ళు నరికివేయటం అన్నది జరగటం, ఇదంతా మనం సర్టన్ క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్లో చూస్తున్నాము. The jurisprudence itself is criminal if you want to kill a person who has committed an offense. The purpose of any punishment should not be retribution, an eye for an eye, a hand for a hand. ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాల్లో అలా ఉన్నది, ఇంకా ముఖ్యంగా సౌదీ అరేబియా కానీ రిలేటెడ్ కంట్రీస్. బట్ ఇట్ ఈస్ ఎ ప్రిమిటివ్ బ్రూటల్ వే ఆఫ్ డీలింగ్ విత్ క్రైమ్ ఇన్ సొసైటీ. The purpose of any criminal jurisprudence should be to reform the criminal, at the same time protecting society from any possible offense by these people. ఈ కాంటెక్స్ట్లో మనం చూసుకోవాలి ఈ డిస్కషన్ని. ఇప్పుడు మీరు అన్నారు కదా, చూస్తూ ఉంటాము చాలామంది వద్దంటున్నారు, మళ్ళీ చూస్తూ ఉంటాము చాలామంది ఇది కావాలంటున్నారు. ఈ చాలామంది ఒకటి కాదండి. They represent different strands of thinking. Less brutal, more human societiesలో క్రైమ్ రేట్స్ ఎలా తగ్గించుకోవాలి అన్నది ఈజ్ ఓపెన్ ఫర్ రెవిజన్ ఆల్ ద టైమ్. ఇప్పుడు ఒక 100 సంవత్సరాల క్రితం ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లోనూ క్యాపిటల్ పనిష్మెంట్ బై డెత్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఆర్ ద కన్విక్టెడ్, ఇది మనం చూస్తూనే ఉన్నాం. కానీ శత్రువును కూడా చంపకూడదు, శత్రువుకి దెబ్బ తగిలిన, హాని కలిగిన శత్రువుని కాపాడాలి అని 1850స్లో జెనీవా కన్వెన్షన్. అంటే క్షతగాత్రులు ఎవరైనా కావచ్చు, వారికి సహాయం అందజేయాలి, వైద్య సహాయం అందించాలి. ఇట్స్ ఎ గ్రేట్ స్టెప్ ఇన్ సివిలైజేషన్. అంటే యుద్ధం అన్నది ఈజ్ ఎ బార్బారిజం దట్ షుడ్ గో. అది రేపో ఎల్లుండో పోయేది కాదు.
But meanwhile, A steps towards that ultimate banishing of war. These are the various steps we take. అట్లాంటిది శత్రువును కూడా మనం చంపకూడదు, శత్రువుకు కూడా హాని జరిగినప్పుడు కాపాడాలి, ఆరోగ్యం పాడైతే మనం హాస్పిటల్లో చేర్పించాలి, రెడ్ క్రాస్, జెనీవా కన్వెన్షన్స్. ఐఎమ్ ట్రయింగ్ టు ట్రేస్ ఫర్ అశోకుడి కాలం నుండి ఇప్పటి వరకు మనం చూసుకుంటే స్లోగా సొసైటీ హ్యాస్ బీన్ రిఫార్మింగ్ ఇట్ సెల్ఫ్. క్యాపిటల్ పనిష్మెంట్ వద్దన్నారు, మనిషిని శిక్షించడం, ఆ మనిషి రిఫార్మ్ కావాలి, సొసైటీ సేఫ్గా ఉండాలి, అలాగే విక్టిమ్కి ప్రొటెక్షన్ ఉండాలి, లేదు రెపరేషన్ ఉండాలి. ఇవి దే హ్యావ్ ఎస్టాబ్లిష్ దెమ్సెల్వ్స్ నౌ. ఇవన్నీ దగ్గరకు తీసుకొచ్చి చూసుకుంటే టుడే క్యాపిటల్ పనిష్మెంట్ ఈజ్ ఇన్అప్రోప్రియేట్ అండ్ నాట్ విత్ ద టైమ్స్. రెండో విషయం ఏంటంటే దెర్ ఈజ్ నో ప్రూఫ్ దట్ ఇఫ్ ద పనిష్మెంట్ ఈజ్ బై కిల్లింగ్ ద క్రైమ్ విల్ స్టాప్. ఇప్పుడు టెర్రరిస్ట్ని నేను ఉరి తీస్తాను అని అంటారు, వాడు చావటానికి రెడీ అయ్యాడు కదా, వాడు సూసైడ్ బాంబు పెట్టుకుని వచ్చాడు కదా. సో వాడు చచ్చిపోయే బదులు మీరు చంపుతున్నారు, అంతేకాని నథింగ్ ఎల్స్ ఈజ్ హ్యాపెనింగ్. ఎస్, మోడర్న్ క్రైమ్ హ్యాస్ బికమ్ వెరీ కాంప్లెక్స్. ఇవాళ మనం చూసుకుంటే టెర్రరిజం ఎలా అయితే స్ప్రెడ్ అయిందో, వాళ్ళకి ఈజీ యాక్సెస్ టు స్మాల్ ఆర్మ్స్, టు ఎక్స్ప్లోజివ్స్, దే ఆర్ క్రియేటింగ్ హ్యావక్. సో టెర్రరిజంని తక్కువ చేసి ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ ద వే టు డీల్ విత్ టెర్రరిజం ఈజ్ టు లుక్ ఎట్ ద కాజెస్ ఫర్ ఇట్. ఇప్పుడు టెర్రరిస్ట్ ఎట్ టైమ్స్ ఈజ్ ఎ సిమ్టమ్ ఆఫ్ ఎ డీప్లీ డిస్టర్బింగ్ అండర్లయింగ్ క్లాస్. కొంచెం వెనక్కి తగ్గి మనం సమస్యని ఫుల్గా అవగాహన చేసుకోగలిగితే వీ మైట్ బీ ఏబుల్ టు కమ్ విత్ బెటర్ సొల్యూషన్స్. క్యాపిటల్ పనిష్మెంట్ నేను ఇందాక అన్నట్టుగా 100 సంవత్సరాల క్రితం వరకు ప్రపంచ దేశాలన్నింటిలో ఉండేది. క్రైమ్ ఏమన్నా తగ్గిందా? అశోకుడి టైం నుంచి ఇప్పటిదాకా 2500 సంవత్సరాలు రఫ్గా. ఇంతకాలంలో తగ్గింది. ఇవాళ మళ్ళీ మనం మనుషుల్ని ఉరితీస్తే ఎంతమందిని ఉరితీస్తారండి? 50 మందినా, 100నా, 1000నా, 2000నా? అమెరికాకి స్టాటిస్టిక్స్ అవైలబుల్ అండి. 1600 సంవత్సరం నుంచి 2015 వరకు 19,000 మందిని అమెరికాలో ఉరితీయటం కానీ, లేకపోతే కుర్చీలో కూర్చోబెట్టి ఎలక్ట్రిక్ చైర్ కానీ, లేకపోతే సోడియం పెంటథాల్ ఇంజెక్షన్ ఇచ్చి చంపటం కానీ చేశారు. ఆ కారణంగా క్రైమ్ తగ్గిందా? అమెరికాలోనే మేరీల్యాండ్ లాంటి రాష్ట్రంలో, ఒరెగాన్ లాంటి రాష్ట్రంలో, కాలిఫోర్నియాలో దే ఆర్ రీకన్సిడరింగ్ అసలు మనకి డెత్ పెనల్టీ ఉండాలా వద్దా అని. ఉండకూడదు అని అనుకుని కాలిఫోర్నియా గవర్నర్ రెఫరెండం అన్నాడు. మేరీల్యాండ్ వాళ్ళు ఆపేశారు. ఒరెగాన్ ఏమో సెడ్ ఎ మొరటోరియం. ప్రపంచంలో 94 దేశాల్లో నో క్యాపిటల్ పనిష్మెంట్ బై లా. 34-36 దేశాల్లోనేమో వీ హ్యావ్ క్యాపిటల్ పనిష్మెంట్ ఇన్ ద స్టాట్యూట్, బట్ వీ ఆర్ ఇన్ ప్రాక్టీస్ అబాలిషనిస్ట్. అంటే మేము మరణశిక్ష విధించము, ఆ పుస్తకాల్లో ఉన్నాయి కానీ. అంటే 190 దేశాలు చిల్లర ఉన్న ప్రపంచంలో 94 ప్లస్ 36, 35 ఆల్రెడీ 140 దాకా వచ్చి. యా, సో నియర్లీ 60% to 70% of the world's political regimes have abolished or are not implementing the death penalty. ఇంత చెప్పినా కూడా this will surprise many people. ప్రపంచ జనాభా 750 కోట్లు. దీంట్లో 60% మంది డెత్ పెనల్టీ ఉన్న రెజిమ్స్లోనే ఉంటున్నారు. చైనా, ఇండియా, సౌదీ అరేబియా, ఇరాన్. ఈ 4 దేశాల్లో డెత్ పెనల్టీ ఈజ్ నౌ యాక్టివ్. మన దేశం చాలా కాలం అబాలిషనిస్ట్గా ఉంది. ఇటీవల కాలంలో ఒక లాస్ట్ 5 to 6 years నుంచి నాట్ లైక్ చైనా, నాట్ లైక్ ఇరాన్. చైనాలో నెంబర్సే చెప్పరు, ఎంతమందిని ఉరి తీశారు, ఎంతమందిని చంపేశారు అని. బట్ థౌజండ్స్ ఈజ్ ద నంబర్ పీపుల్ బిలీవ్ ఈజ్ ద స్టాటిస్టిక్స్ ఫర్ చైనా. సౌదీ అరేబియా, ఇరాన్లో కూడా 1000 మందిని చంపేస్తారు. ఇరాన్లో, చైనాలో డెత్ పెనల్టీ ఇచ్చిన వ్యక్తికి జాగ్రత్తగా ఇస్తారు, ఎందుకంటే వాళ్ళ కిడ్నీలు తీసేసుకుంటారు. అంటే ప్రిజన్స్ ఆర్ ఆర్గన్ ఫార్మ్స్ యాజ్ వెల్. చూడండి ఎంత కిరాతకంగా ఉందో ఇది. దిస్ ఈజ్ నో వే టు పనిష్ ఆర్ రిఫార్మ్ ఆర్ ఎన్ష్యూర్ అ మోర్ హ్యూమెన్ సొసైటీ.
అందుకే నేను విక్టర్ హ్యూగో అది చెప్పింది మీకు. ఇట్ ఈజ్ ఇర్రివోకబుల్, ఇట్ ఈజ్ ఇండిసాల్యుబుల్. సో మీరు మారల్ కన్సిడరేషన్స్ అన్నీ వదిలేసేయండి. ఎర్రర్ జరిగితే మీరు కరెక్ట్ చేయలేరు. ఇంగ్లాండ్లో అబాలిష్ చేయటానికి కారణం ఒక ఆయనకి తప్పు కన్విక్షన్ జరిగిన కారణంగా దేశం మొత్తం పశ్చాత్తాపపడి ఇది ఆపేసింది. వీ షుడ్ ఆల్సో బీ ఆన్ దట్ పాత్. అంటే ఈ క్వశ్చన్ అడగడానికి కూడా రీజన్స్ మీకు తెలుసు. అఫ్జల్ గురుని అలాగే టైగర్ మెమోని కూడా ఇండియన్ గవర్నమెంట్ అనేది ఉరి వాళ్ళకి శిక్ష విధించడం జరిగింది, వాళ్ళని ఉరి తీయడం జరిగింది. అప్పుడు ఇందాక అన్నట్టే దేవర్ 2 wings. వన్ వాజ్ సపోర్టింగ్ ది క్యాపిటల్ పనిష్మెంట్ అండ్ వన్ వాజ్ అపోజింగ్ ది క్యాపిటల్ పనిష్మెంట్. చాలామంది సైన్స్ పెటిషన్స్ అవన్నీ కూడా జరిగాయి. అండ్ వాట్ గవర్నమెంట్ సైడ్ వాజ్ వాళ్ళు జనాల్ని చంపారు, దే డోంట్ డిజర్వ్ టు స్టే ఆన్ దిస్ ప్లానెట్ అని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. సో ఈ రకంగా అప్పుడు వాదన వినిపించినప్పుడు ది గవర్నమెంట్ వెంట హెడ్ వాళ్ళకి ఉరిశిక్ష విధించడం కూడా చేసింది, కాలింగ్ దెమ్ యాజ్ ఉగ్రవాదులు అని చెప్పి జరిగింది. సో ఇప్పుడు వాళ్ళు అంతగా అందరినీ చంపేస్తున్నప్పుడు వై డూ దే డిజర్వ్ టు స్టే ఆన్ అర్త్ అని చెప్పేసి వాళ్ళ ఒక ఆర్గ్యుమెంట్, ఎవరైతే క్యాపిటల్ పనిష్మెంట్ని సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఇది రిఫార్మ్ అనేది ఎట్లా అర్థమయ్యేలాగా చెప్పాలంటారు? ఇప్పుడు జస్టిస్ తార్కుండే గారితో నేను చాలా క్లోజ్గా చాలా కాలం యాజ్ ఎ స్టూడెంట్ పనిచేశాను. వారు ఓ మాట అన్నారు, ఐ బిలీవ్ ఇన్ హ్యూమన్ రైట్స్ నాట్ బికాజ్ యూ బిలీవ్ ఇన్ హ్యూమన్ రైట్స్ బట్ బికాజ్ ఐ బిలీవ్ ఇన్ హ్యూమన్ రైట్స్. నువ్వు మానవ హక్కులను ఉల్లంఘించిన కారణంగా నేను వాటిని నమ్మటం మానేయను అని. సో ఇట్స్ ఎ వెరీ డీప్లీ ఇంపార్టెంట్ మ్యాటర్. మనం ఎవరి కోసం ఈ వాల్యూస్ని అప్హోల్డ్ చేస్తున్నాం? మన కోసం చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఐ మేడ్ ఎ జనరల్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ బ్రూటల్, ఇట్ ఈస్ ఇన్హ్యూమన్. అండ్ యునైటెడ్ నేషన్స్ డెక్లరేషన్స్ కానీ యునైటెడ్ నేషన్స్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, the 30 articles of the Universal Declaration of Human Rights, cruel and unusual forms of punishment ఉండకూడదు అని. మరి పనిష్మెంట్ బై డెత్ ఈజ్ క్రూయల్ అండ్ ఇట్ ఈస్ అన్యూజువల్. కాకపోతే మీరు చెప్పిన డిస్కషన్ ఈజ్ ఇన్ ద పర్టిక్యులర్ కాంటెక్స్ట్ ఆఫ్ టెర్రరిజం అండ్ దట్ పోజెస్ వెరీ సీరియస్ క్వశ్చన్స్. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉన్న ఒక అమాయకురాల్ని రేప్ చేసి చంపేయటమో, ఓ చిన్న బాలుడిని కిడ్నాప్ చేసి చంపేయటము, అది నరబలి కోసం కావచ్చు, ఆర్గన్స్ కోసం కావచ్చు, ఇంతకంటే కిరాతకం ఉంటుందా అని మనం అనుకుంటాము. ఆ ఎజంప్షన్స్ని ఛాలెంజ్ చేస్తూ టెర్రరిస్టులు దిగారు. అంటే ఇన్నోసెంట్గా లార్జ్ స్కేల్లో పీపుల్ని చంపేయటం ఫర్ ఎ పొలిటికల్ ఆబ్జెక్టివ్, టు మేక్ ఎ పాయింట్. అది ఐర్లాండ్లో టెర్రరిస్టులు కావచ్చు, అది ఈజిప్ట్లో కావచ్చు, ఇట్ కుడ్ బి ఇన్ ఇండియా. Terrorists require different standards for trying them. This is the general contention for, and in some cases it is important as well. ఎందుకంటే చచ్చిపోవడానికి ప్రిపేర్ అయిన వ్యక్తిని మీరు ఎలా పనిష్ చేస్తారు? whoever you refer to, అఫ్జల్ గురు అనొచ్చు, కసబ్ అనొచ్చు, and there are a long list of people. ఈ మధ్యకాలంలో ఈ లిస్ట్లో ఉన్నది ముస్లింలు. 1980s ఇటువంటి లిస్ట్లో ఉన్నది సిక్కులు. 1980sకి ప్యారలల్గా మనం చూసుకుంటే ఎల్టీటీఈ ఉగ్రవాదులు. అంటే డిఫరెంట్ పొలిటికల్ ఆబ్జెక్టివ్స్ కోసం సివిల్ సొసైటీని డిస్టర్బ్ చేయటమే కాకుండా డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇన్ని ఘోరాలు చేసిన వాడు బతికుండాలా అని. సేమ్ క్వశ్చన్ అప్లైస్ అండి. ఈజ్ ద కన్విక్షన్ సేఫ్? అంటే పోలీసులకి ప్రత్యేకమైన అధికారాలు ఇచ్చారు. ఈ అధికారాల కారణంగా ఇల్లీగల్గా, ఇవాళ చట్ట ప్రకారం కూడా మీరు ఇల్లీగల్గా ఎక్స్ట్రాక్ట్ చేయలేరు ఎవరినిన్నైనా వాంగ్మూలం. అలాగే మీరు పోలీస్కి ఇచ్చిన కన్ఫెషన్ ఏదైతే ఉందో మ్యాజిస్ట్రేట్ వ్యాలిడేట్ చేయకపోతే ఇట్స్ నాట్ ఈవెన్ వ్యాలిడ్ ఇన్పుట్ ఫర్ ఎవిడెన్స్. ఎందుకు అనంటే మన దేశంలో ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేవు. మన దేశం ఏంటి, చాలా అడ్వాన్స్ కంట్రీస్లో కూడా ద ప్రెషర్, సైకలాజికల్ ప్రెషర్, ద ఫిజికల్ ప్రెషర్, ద రియల్ ఫిజికల్ టార్చర్, దిస్ విల్ మేక్ యూ సే థింగ్స్. అది వేర్ ఈజ్ ద సేఫ్ గార్డ్? కొన్ని దేశాల్లో పోలీస్ ఆఫీసర్స్కి సర్వేలెన్స్ కెమెరాస్ వాళ్ళ చొక్కా గుండీలో పెడుతున్నారు. అంటే ఈ అధికారి ఏం చేస్తున్నాడు అన్నది ఇండిపెండెంట్ పీపుల్ కెన్ మానిటర్ ఇట్, సో దట్ undue pressure is not put. This is a common thing అండి. ఎవరికైనా ఎన్ఫోర్స్మెంట్ అధికారాలు ఇచ్చినప్పుడు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకపోతే ఇలా జరుగుతుంది. సో
ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు మన దేశంలో ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగింది, దాదాపు యుద్ధమే. ఇప్పుడు ఇంకో దేశం నుంచి వచ్చి ఇక్కడ బాంబు పేల్చి ఇక్కడ 50 మందిని చంపేయటం అన్నది అది యుద్ధమే. యుద్ధ నీతిలో కూడా మీరు దేర్ ఆర్ స్టాండర్డ్స్ టు ఫాలో అని 1850s నుంచి ప్రపంచ దేశాలన్నీ ఒప్పుకున్నాయి కదా. అలాంటప్పుడు ఆ యుద్ధ నీతిని మనం మన దేశంలో దొరికిన ఒక టెర్రరిస్ట్ని, వాళ్ళు టెర్రరిస్టులు కాదంటలేదు ఎవరు, వాళ్ళకి పనిష్మెంట్ వద్దని కూడా ఎవరు అనట్లేదు. ఇప్పుడు ఈ డిస్కషన్స్ చాలా ఎమోషనల్గా ఛార్జ్ అయిపోతాయి. అంతేనా, వదిలేస్తావా, అయితే వాళ్ళు తిరగచ్చా, ఇక ఏమైనా చేయొచ్చా, వాడికి బిర్యానీ పెట్టచ్చా అని మాట్లాడుతూ ఉన్నారు. కానీ మనకి తర్వాత కన్ఫెషన్ అనకూడదు కానీ అడ్మిషన్ ఫ్రమ్ ది లాయర్ who was prosecutor అంటాము, ద లాయర్ who is on behalf of the government. ప్రాసిక్యూటింగ్ లాయర్ ఏమన్నాడండి, అజ్మల్ కసబు బిర్యానీ అడిగాడు, మేము పెట్టాము అన్న అబద్ధం నేనే చెప్పాను ప్రజల్ని ప్రిపేర్ చేయటానికి అని అన్నాడు. ప్రభుత్వం తరపున ఆర్గ్యుమెంట్స్ చెప్పే ఒక లాయర్ గారు నేనే అబద్ధం చెప్పాను ప్రజల యొక్క ఒపీనియన్ని మార్చడానికి, ప్రిపేర్ చేయటానికి. అసలు మ్యాటర్ సబ్జుడిషిలో ఉన్నది మనం మాట్లాడకూడదని ఎందుకంటామంటే ప్రజల ఉద్వేగాలు న్యాయం పైన ఎఫెక్ట్ చూపించకూడదు అని. దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ జరిగింది కదా. అందుకే మనం న్యాయదేవత బొమ్మ చూస్తారా, కళ్ళకి గంతలు కట్టుంటాయి. ఎందుకు? దట్ షీ షుడ్ నాట్ బి ప్రిజుడిస్డ్ బై ఎనీబడి అని. ఆ సేఫ్ గార్డ్స్ ఆర్ సేఫ్ గార్డ్స్ ఫర్ జస్టిస్, నాట్ ఫర్ ఎ టెర్రరిస్ట్. న్యాయానికి మీరు ఏవైతే సేఫ్ గార్డ్స్ క్రియేట్ చేస్తున్నారో అవి వైలేట్ అవ్వటము దెబ్బతినేది న్యాయం. ఇమ్మీడియట్ కాంటెక్స్ట్లో ఆ ఇండివిజువల్ టెర్రరిస్టో గ్రూప్ ఆఫ్ టెర్రరిస్ట్లో, బట్ ఓవరాల్ థింగ్స్ బికమ్ బ్యాడ్. రెండో విషయం మీరు అన్నారు కదా, ప్రభుత్వమే అన్నది ఇటువంటి పనులు చేసేవాళ్ళు బతికుండాలా అని. కేఆర్ సింగ్ కేస్, పంజాబ్ కేస్ కానీ, ఈ రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్ ఇన్ తమిళనాడు కానీ, ఈ రెస్పెక్టివ్ ప్రభుత్వాలు ఏం చెప్పినాయి ఒకసారి ఆలోచించండి. దే డు నాట్ డిజర్వ్ ద డెత్ పెనల్టీ అని చెప్పినాయి. అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి అంటే అర్థం ఏమిటి అని అంటే కేసు బట్టి డెత్ పెనల్టీ పైన మన యాటిట్యూడ్ ఉంటుంది అని. న్యాయం అందరికీ ఒకటే అని అన్నప్పుడు it is defeating that purpose as well. So it is not so simple saying every murder deserves the death penalty. ఎందుకనంటే extenuating circumstances ఏంటి? Is it done in passion or is it a conspiracy? Was it a plan? ఇవి కూడా are requiring of consideration. లేకపోతే జడ్జిలు దేనికి? A judge is there to assess the circumstances. మనకి థింగ్ టు కీప్ ఇన్ మైండ్ అండి, నారాయణన్ గారు, కేఆర్ నారాయణన్ గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన ఒక ప్రశ్న వేశారు. ఏమిటా ప్రశ్న అంటే, డెత్ పెనల్టీ ఎవరికైతే అవార్డ్ చేస్తున్నారో వాళ్ళందరూ లోవర్ మోస్ట్ కాస్ట్ ఆఫ్ ద పీపుల్. అంటే లోవర్ అంటే లోవర్డ్, వాళ్ళని అక్కడ అణగదొక్కి అక్కడ కూర్చోబెట్టారు కాబట్టి, అక్కడే ఉంచారు కాబట్టి they are lowered caste. The poor, the economically deprived, వాళ్ళ నుంచే వస్తున్నారంటే ఒకసారి ఆలోచించారా అని ప్రశ్న వేశారు. ప్రథమ పౌరుడు వేసిన ప్రశ్న. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కంటే కూడా పైన ఉన్న కాన్స్టిట్యూషనల్ అథారిటీ, మిగతా వాళ్ళందరూ రాజ్యాంగబద్ధంగా ఉంటాము అని ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రెసిడెంట్ గారు రాజ్యాంగాన్ని కాపాడుతాను అని ప్రమాణ స్వీకారం చేస్తాడు. అటువంటి ప్రెసిడెంటే ఈ ప్రశ్న వేశాడు. ఎందుకు అనంటే ఆర్టికల్ 21 మన భారత రాజ్యాంగంలో ఇట్ ఈజ్ టు ప్రొటెక్ట్ ద రైట్ టు లైఫ్, అండ్ ద రైట్ టు లైఫ్ ఇన్వాల్వ్స్ ఎ హ్యూజ్ నెంబర్ ఆఫ్ థింగ్స్. టెర్రరిజం గురించి మాట్లాడినప్పుడు ఎమోషనలీ చాలా ఛార్జ్ అయిపోతాము. అండ్ ఐ టోల్డ్ యూ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ముస్లిమ్స్. ఒకప్పుడు సిఖ్స్, ఆ తర్వాత ఇట్ వాజ్ అ మ్యాటర్ ఫర్ ది ఎల్టీటీ పీపుల్, ఇప్పుడు ముస్లిమ్స్. ఒకప్పుడు
అండ్ కంటిన్యూయింగ్ ఇన్ మెనీ ప్లేసెస్ నక్సలైట్స్. ఒకటి మటుకు ముఖ్యమైన విషయం, ఇంత కంటెన్షియస్గా మాట్లాడుకున్నా ఎవ్రీబడి ఈజ్ ప్రొటెస్టింగ్ అగెయిన్స్ట్ ద యూజ్ ఆఫ్ వైలెన్స్. ఇప్పుడు పెనల్టీ ఏమిటి అన్నది డిస్కషన్, కానీ వైలెన్స్ ఈజ్ జస్టిఫైడ్ అని అనట్లేదు కదా. దట్ ఈజ్ ఇంపార్టెంట్, బికాజ్ 25 ఏళ్ల క్రితము వైలెన్స్ వాజ్ జస్టిఫైడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ నక్సలిజం. నా దెబ్బలాట హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడే కొంతమంది సివిల్ లిబర్టీస్ యాక్టివిస్ట్తో నా దెబ్బలాట ఏమిటి అని అంటే, ఒక పొలిటికల్ ఐడియాలజీ కోసం చేసే వైలెన్స్కి పర్టికులర్లీ ప్రత్యేకమైన ప్రొటెక్షన్ క్రియేట్ చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు చూడండి, అది తప్పు. అంటే అధికారం తుపాకీ నుండి వస్తుంది అన్నది ప్రజాస్వామ్యంలో చెప్పటం అన్నది నేరము. యాక్సెప్ట్ ఇట్. వాళ్ళకి ఫ్రంట్గా మీరు ఇక్కడ కూర్చుని యూనివర్సిటీలో ఉద్యోగాలు చేసుకుంటూ ఆర్గ్యుమెంట్స్ చెప్పటం కాదు. అండ్ యూ ప్రాబబ్లీ నో హ్యూమన్ రైట్స్ వాచ్ కానీ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కానీ వారు దే నెవర్ ఫైట్ ఫర్ ద రైట్స్ ఆఫ్ దోస్ హూ అడ్వకేట్ వైలెన్స్. అంటే సమాజంలో మార్పు హింసతో రావాలి అని ఒక ఐడియాలజీ క్రియేట్ చేసిన వాళ్ళకి నేను కూడా వ్యతిరేకినే. బట్ when you try them, you have to try them according to law, because we are law abiding, they are not. The way to show that they deserve the punishment is by abiding by the law ourselves. ఈ విషయాల్లో the possibility and the scope for doing the wrong thing is immense. అది నికమ్ గారు మేము కసాబ్ విషయంలో అబద్ధం చెప్పాను దగ్గర నుంచి దొంగ ఎవిడెన్స్ తీసుకొచ్చి టార్చర్ తర్వాత అది కోర్టుకి సబ్మిట్ చేసిన దగ్గర దాకా సో మెనీ ప్రాబ్లమ్స్, బికాస్ మెనీ ఆఫ్ అవర్ పీపుల్ ఇన్ పవర్ కెనాట్ గ్యారంటీ ఇంపార్షియాలిటీ. పర్టికులర్లీ మనము యాజ్ ఎ కంట్రీ వీ హ్యావ్ నాట్ సైన్డ్ అప్ టు ది టార్చర్ కన్వెన్షన్. హింస పెట్టము అని మన దేశం చెప్పలేదు ఐక్యరాజ్య సమితికి. ఇప్పుడు 1980s, 1990s గోళ్ళు ఊడగొట్టారని, గోళ్ళల్లో మేకులు దింపారని, జననాంగాల్లో కారం పెట్టారని, ఉల్టా వేలాడదీశారని, అమరీష్ పురి సినిమాలు అట్లాంటివన్నీ కూడా దేవర్ అబౌట్ టార్చర్. ఆ కల్చర్ ఇప్పుడు లేదని మనకి బ్రాడ్గా అర్థమవుతుంది. బట్ స్టిల్ ద ఇన్స్టిట్యూషనల్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఆర్ నాట్ అడిక్వేట్. మనకి దెర్ ఈజ్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్, రీజనల్, బట్ నాట్ all of these human rights commissions have an officer in charge. ఒక హైకోర్టు జడ్జిని పెట్టాలి. మన దగ్గర ఉన్నారా? ఎంతకాలం అయినాక పెట్టారు మన దగ్గర? ఆ బ్రేక్ ఏమిటి? గుజరాత్లో ఉన్నారా? అంటే ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నారు, ఎన్ని రాష్ట్రాల్లో లేరు? ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నీ తీసుకొచ్చేస్తే దెన్ కొంచెం రిలాక్స్గా మాట్లాడచ్చు. బట్ ఎవ్రీథింగ్ దట్ షుడ్ గైడ్ అస్ షుడ్ బీ ఫ్రమ్ ద లైట్ దట్ ఈస్ గివెన్ టు అస్ ఇన్ ద ఫండమెంటల్ రైట్స్ assured in the Constitution. They are in line with the Universal Declaration of Human Rights, asserted, declared, accepted, adopted by almost all the countries of the world. ఈ ఫ్రేమ్వర్క్లో ఆలోచించుకోవాలండి. ఐ టుక్ సమ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ బికాజ్ చాలామంది నేను ఇందాక అన్నట్టుగా అయితే వాళ్ళని వదిలేసేయాలా అని అంటూ ఉంటారు. వదిలేయమని ఎవరు చెప్పట్లేదు. నోబడీ ఈజ్ సేయింగ్ లెట్ దెమ్ బీ ఫ్రీ టు కమిట్ క్రైమ్. We are only saying, is this punishment appropriate? Which means depriving of freedom perhaps is a better modern civilized way of punishing than depriving them of life. Please like and subscribe Eagle Andhra.